ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? రాబోయే బతుకమ్మ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొంటారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున ప్రచారం చేస్తారా? కవిత గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ జిల్లా నుంచి ఆమె రాజకీయ కార్యక్రమాలు తిరిగి మొదలవుతాయా? కవిత ఫ్యూచర్ ప్లాన్స్ గురించి నిజామాబాద్ జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ పై నిజామాబాద్ జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇటు సొంత పార్టీ, అటు అధికార కాంగ్రెస్, మరో ప్రత్యర్థి పార్టీ బీజేపీలోనూ ఇప్పుడు కవిత భవిష్యత్ ప్లాన్ మీదే చర్చ జరుగుతోంది. అదేవిధంగా త్వరలో రాబోయే బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారా? పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో చొరవ తీసుకుంటారా? నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మళ్లీ యాక్టివిటీస్ మొదలు పెడతారా? భారత జాగృతిని మరింత విస్తృతం చేస్తారా? ఇలాంటి అనేక రకాల చర్చలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే తనను అరెస్ట్ చేయించిందని, ఇలాంటి బెదిరింపులకు లొంగేదే లేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, డాటర్ ఆఫ్ ది ఫైటర్ గా భయపడే ప్రసక్తే లేదని అరెస్టుకు ముందు కవిత అనేక రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. రాజకీయ ప్రేరేపితమైన అరెస్ట్ అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 2 ఏళ్ల క్రితం ఆమె పేరు బయటకు రాగానే రకరకాల కామెంట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్టీకి మైనస్ అవుతుందన్న ఉద్దేశంతోనే నాయకత్వం ఆమెను ప్రచారానికి దూరంగానే ఉంచింది. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామిని చేయకపోవడంపై అప్పుడు కవిత ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చినందున ఇకపై పార్టీలో ఎలాంటి రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఇంతకాలం తనను దూరం చేసినందున ఇప్పుడు తనంతట తానుగానే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతారా? లేక పార్టీ ఆహ్వానిస్తేనే పాలు పంచుకుంటారా? అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీలో కవిత పాత్ర ఎలా ఉండబోతోన్నది? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అరెస్టుకు ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన కవిత ఇప్పుడు ఆ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరం అనే చెప్పుకోవచ్చు. ఓవైపు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా మారిందనే ఆరోపణల నేపథ్యంలో కవిత ఫ్యూచర్ ప్లాన్ పై చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తనపై వచ్చిన అభియోగాలకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడం గురించి తొలుత ఫోకస్ పెడతారని సన్నిహితుల సమాచారం. బీజేపీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగిపోయినా, అప్రూవర్ గా మారాలనే డిమాండ్ కు తలొగ్గినా ఎప్పుడో బెయిల్ పై బయటకు వచ్చేదాన్ని అనే అభిప్రాయంతో కవిత ఉన్నట్లుగా తెలిసింది. ఇలాంటి అంశాలనే మీడియాకు వెల్లడించి బీజేపీని కార్నర్ చేసే అవకాశాలను ఆమె సన్నిహితులు తోసిపుచ్చలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఢీకొట్టలేకనే ప్రణాళిక ప్రకారం బీజేపీ తనను పావుగా వాడుకున్నదని, తన అరెస్టుపై బీజేపీ నేతలు ముందుగానే జోస్యం చెప్పారనే అంశాలను కూడా ప్రస్తావించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా చేసిన కామెంట్లు, ఇలాంటి అనేక అంశాలను మీడియా ద్వారా కవిత సంధించే అవకాశం ఉన్నట్లుగా సన్నిహితుల ద్వారా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందు ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా బతుకమ్మ ఉత్సవాలకు దూరంగా ఉన్న కవిత ఈసారి జాగృతి తరపున పాల్గొంటారా లేదా అనే చర్చ మొదలైంది. బీజేపీ ఎత్తుగడలకు లొంగలేదని, ఇక పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్టాండ్ తీసుకుంటారా అనే గుసగుసలు కూడా మొదలయ్యాయి. తనకంటూ సొంత బేస్ ను ఏర్పాటు చేసుకునేలా కవిత సమాంతరంగా ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీని రూపొందించుకుంటారనే చర్చ మొదలైంది. 5.5 నెలల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న కవిత కొన్ని రోజుల పాటు కుటుంబంతో గడిపి ఆ తర్వాతనే పొలిటికల్ యాక్టివిటీస్ పై దృష్టి సారించనున్నట్లుగా సమాచారం.